जय तेलंगाना। आज हमारे जनकंपेट मंडल में जो आज जातीय झंडा चढ़ाया गया है, सबसे पहले हमारे तेलंगाना हुकूमत की जानिब से सबको मुबारकबाद देता हूँ, ताकि 10 साल पूरे होते हुए 9 साल पूरे होते हुए जो हमारे तेलंगाना गवर्नमेंट हमारे केसीआर साहब की जो गवर्नमेंट चल रही है, सबको मुबारकबाद देते हैं। उसी तरीके से आज हमारे जनकंपेट में खुशियों का इजहार करते हुए जो तेलंगाना की हुकूमत चल रही है, सबको मुबारकबाद देते हैं। जिस तरीके से हुकूमत की जानिब से आज हमारे जनकंपेट में झंडा चढ़ाया गया है, सबको तेलंगाना की तरफ से मुबारकबाद देते हैं। जय तेलंगाना। తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా జాతీయ జెండా ఎగరడం జరిగింది జానకంపేట మండల్ ఎడ్పల్లి మండల్ జానకంపేటలో. అయితే ఇదే కార్యక్రమాన్ని 21 రోజుల పాటు కోలాటలు కానీ భజన కోటలు కానీ జానకంపేటలో మా పార్టీ తరఫున ఉత్సాహంగా జరిపిస్తామని చెప్పి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. మా కేసీఆర్ గారికి మరి కేటీఆర్ గారికి కవిత గారికి మా ఎమ్మెల్యే శకిలన్న గారికి ఈ యొక్క ఆవిర్భావ సందర్భ శుభాకాంక్షలు. శతాబ్ది ఉత్సవాల భాగంగా ఎడపల్లి సహకార సంఘంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మన తెలంగాణ కోసము అనేకమైన సంక్షేమ పథకాలు ఏర్పాటు చేస్తూ దేశంలోనే మొట్టమొదటి వ్యక్తిగా నిలిచిన వ్యక్తి. ఇవాళ దేశంలో అనేకమైన పథకాలు ఎన్నైతే ప్రకటిస్తుందో భారతీయ గవర్నమెంటు, దాంట్లో మనకు 35% వరకు మన తెలంగాణ కొరకే ఆ పథకాలు రావటం జరుగుతుంది. ఎందుకనంటే మన తెలంగాణలో దినదినాభివృద్ధి చేస్తున్న దానికి ఆ గవర్నమెంట్లు ఏర్పాటు చేసుకున్న పథకాలకు మనం ఆకర్షితులమై మన డెవలప్మెంట్కు ఆదర్శమని తప్పడం లేదు. ఈ కేసీఆర్ గారు ఏదైతే చేస్తున్నాడో పథకాలు ఏదైతున్నాయో రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని అనేకమైన పథకాలు, రైతు బీమానైతేనేమి, రైతు బంధు అయితేనేమి, కళ్యాణ లక్ష్మి అయితేనేమి, చెరువులు అయితేనేమి, ప్రాజెక్టులు అయితేనేమి, అనేకమైన పథకాలు రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని అనేకమైన పథకాలు ఏర్పాటు చేస్తూ రైతులను దృష్టి పెట్టుకొని ఇక మునుముందు తీసుకెళ్తున్నందుకు ఈ రైతాంగం తరఫున ఎడపల్లి సహకార సంఘం తరఫున కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే అనేది షకీలన్న గారు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మేము కూడా అతనికి ఎప్పటికి కూడా రుణపడి ఉంటామని చెప్పుతూ, దేశంలోనే మన తెలంగాణని గుర్తించిన విధంగా పోతున్నది కాబట్టి దేశంలో కూడా మన ముఖ్యమంత్రి పాత్ర ఎంతో ముఖ్యంగా ఉన్నది కాబట్టి దేశ ప్రజలందరూ గ్రహిస్తున్నారు. దాన్ని కూడా మనం అందరము తెలంగాణ ప్రజలను గ్రహిస్తూ తెలంగాణలో మరొక్కసారి కేసీఆర్ గారికి, స్థానిక ఎమ్మెల్యే షకీలన్న గారికి పట్టం కట్టి మన రుణాన్ని తీర్చుకొని మన నియోజకవర్గాన్ని, మన గ్రామాన్ని అనేక విధాలుగా డెవలప్మెంట్ చేసుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ. తెలంగాణ వచ్చిన తర్వాత 10వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం చాలా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎడపల్లి మండల ప్రజా పరిషత్తులో అందరూ ప్రజాప్రతినిధులు, అధికారులు అందరి నడుమ ఈరోజు ఎంతో ఘనంగా పండుగ వాతావరణంలో ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని 10వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి పదంలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. భారతదేశానికి ఒక తలమానికంగా తెలంగాణ ఎదిగిందంటే దానికి ముఖ్యంగా కేసీఆర్ గారికి దక్కుతుంది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రపంచంలోనే అత్యధిక పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కట్టుకోవడము, హైదరాబాద్ని ప్రపంచంలో ఒక అగ్రగామిగా నిలపడము, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలాన్ని, ప్రతి పల్లెని కూడా భారతదేశంలోనే ఒక నంబర్ 1 స్థానంలో నిలపడం అనేది ముఖ్యంగా మా కేసీఆర్కి దక్కుతుంది. ప్రతి పల్లెని కూడా ఒక ఆదర్శ పల్లెగా తీర్చిదిద్దిన తెలంగాణ మొత్తం ఆదర్శ పల్లెలుగా తీర్చిదిద్దడం జరిగింది. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందున్నది. అంతేకాదు బోధన్ నియోజకవర్గం మా గౌరవ ఎమ్మెల్యే షకీలన్న గారి ఆధ్వర్యంలో కోట్లాది రూపాయలతోటి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. ప్రతి నిత్యం కూడా ప్రజలలో ఉంటూ ప్రజలకు కావలసిన సౌకర్యాలు కల్పిస్తూ ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి గల్లీలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఇలా ముమ్మరంగా జరుగుతున్నాయంటే తెలంగాణ రావడం, తెలంగాణ సాధించుకోవడం ప్రతి ఒక్కరికి కూడా గర్వకారణం. తెలంగాణ వచ్చిన తర్వాత ఎడపల్లి మండలంలో కొన్ని వందల కోట్ల రూపాయలతోటి ఈ అభివృద్ధి కార్యక్రమాలు నిలబెట్టడం జరిగింది. రైతులకు
విద్యుత్ అయితేనేమి, రైతు బంధు, రైతు బీమా, రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర, అదేవిధంగా ప్రతి ఒక్క రంగంలో వితంతు పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, ఈ విధంగా ప్రతి ఇంటికి కూడా సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలు అందుతున్నాయంటే దీనికి ముఖ్యంగా మా గౌరవ ఎమ్మెల్యే శకిలన్న గారు, అలాగే మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈ అభివృద్ధి చేసినటువంటి ఫలాలు దక్కుతాయని, రాబోయే రోజులలో తెలంగాణ అఖండ విజయాలు సాధించి మరొకసారి మూడోసారి కూడా ఈ బోధన నియోజకవర్గం నుండి తెలంగాణ జెండా ఎగురుతుందని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి కూడా అధికారులకు, అనధికారులకు, పార్టీ కార్యకర్తలకు, మండల ప్రజలకు, మా గౌరవ ఎమ్మెల్యే శకిలన్న గారికి, గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారికి, పత్రికా విలేకరులకు